సరే కూడా పర్లేదు అయిపోయిందండి. పెట్టండి ఫిక్స్ అయిపోయి ఉంటారుగా. It's a great privilege to receive our కంప్యూటర్ ఎంటర్ చేస్తున్నారు సార్, ఇక్కడ మాన్యువల్ కూడా ఎంటర్ చేస్తున్నారు. వాళ్ళకి పిటిషనర్కి ఏది ఇచ్చారు అంటే బోత్ మాన్యువల్ ఆన్లైన్ ఒకటి వచ్చింది. ఇది ఒకసారి ట్యాబ్ చూపించు. నెంబర్ కూడా సార్ ఆర్ఎస్ ఎన్టీఆర్ అని స్టార్ట్ అవుతుంది సార్. ఇంతకుముందు ఎన్టీఆర్ అనేది రెవెన్యూ సర్వీస్ ఎన్టీఆర్ రెవెన్యూ సర్వీస్. ఇది ఈరోజు వచ్చింది. సపరేట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చేది అది బిజిఆర్ఎస్ అయినా ఇది రెవెన్యూ సర్వీస్లో వచ్చేవి సపరేట్గా మనకు మానిటరింగ్ జరుగుతుంది. అదర్వైజ్ అదర్ ప్రాసెస్ సేమ్ కదా. అలాగే సార్ ఎవరైనా మ్యూటేషన్కి అప్లై చేసుకోవాలంటే డిజిటల్ స్టేట్ పెట్టారు. ఈరోజు మన పిఎఫ్ వాళ్ళకి అంటే మాన్యువల్ రిసీప్ట్ కూడా ఇస్తున్నాం సార్. ఇక్కడ కూడా తీసుకుంటాం. ఫస్ట్ అయింది ఇది కానీ రికార్డ్ ఇంప్లిమెంట్ కాదు. ఇంత తేడా రాకూడదు కదా. వెళ్ళి సర్వే చేసి చూపించదు మనోడు. విఆర్ఓ ఎవరు 5 సెంట్లు 30 సెంట్ అవ్వకూడదు కదా. 1 సెంట్ మారితే పర్వాలేదు. మరి ఆ సగం మారిపోకూడదు కదా. ఇది ఏంటి విఆర్ఓ తెలుసా? విఆర్ఓ ఆర్ఐ సర్వేరు ఇదేంటి తెలుసు? అంత ముందు చెప్పండి ఎలా చెప్పండి. ఈ సర్వే స్టేట్లో పైన ప్రైవేట్గా స్టార్ట్ చేసాం. అదే చేసేది ఎన్నో పడుతున్నావు కదా. సీలో ఇన్స్పెక్టర్ గారు చూసారు లేదా చూస్తుంది మాట్లాడారు. లేట్ అయిపోయి చెప్పుకోవాలి. our chief guest, I humbly invite our beloved leader, R.P. Storia, IAS clerk from village.
మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకుంటాం. ఎన్ని వచ్చాయి అక్కడ తీసుకోవాలి. ఎలాంటివి ఫోన్ వెనక్కి పెట్టు. రాజు ఎలాంటి డీటెయిల్స్ తీసుకున్నారా? ఎవరి పేరు మీద ఏం పేరు కొన్నారా లేకపోతే చచ్చిపోయిన వారసత్వమా ఏంటి డీటెయిల్స్ ఉంటారు కదా. ఎన్రోల్ చేశారా సబ్జెక్ట్ రాశారు. ఇక్కడ ఎండో ఇప్పుడు అదే తీసాను సార్. ఒక 20 acres మొత్తం సరే నంబర్ ఓ అది ఇది అది డిస్పోజ్ చేయాలి కదా, పేరు మార్చాలి కదా, కొత్త RO పాస్బుక్ ఇవ్వాలి, ఇది 1B మార్చాలి, అదంతా డీటెయిల్స్ ఉండాలి కదా. ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అది ఉందా లేదా ఇది ఎక్కువ అదే ఎండోమెంట్లో పడింది. గవర్నమెంట్ ఇది వెరిఫై చేయాలి. ఆన్ ఫీల్డ్ వెరిఫికేషన్. ఇది అయినాక యోగి ఉందా 22 లిస్ట్ ఉందా అవన్నీ 22లో ఉన్నాయా అవన్నీ సీలో అంతేగా ఉంది 326. మరి ఎన్ని పెటిషన్స్ వచ్చినాయి? 10+13 సార్ యాక్చువల్లీ. కానీ ఇంత ఉంది సార్. మన కంపల్సరీ 3 చేశారు. కమిషనర్ ఎండోమెంట్స్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 3 నెంబర్ ఇచ్చారు సార్. యాక్చువల్గా టోటల్ నెంబర్కి ఈక్వల్ ఎక్స్టెంట్ అట్లా పడింది. సర్వే నెంబర్లో ఒక 1 acre వాడుతున్నా సరే 20 acres కూడా సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసి అది చేయాలి కదా. ఈ సేమ్ ఎక్స్టెంట్ ఎలా ఉంటాయి వేరే వేరే సార్? అక్కడ కమిషనర్ ల్యాండ్ కమిషనర్ ఎండోమెంట్స్ నుంచి విలేజ్ సార్ సర్వే నెంబర్ 2016లో విలేజ్. ఈలో ఏం లేదు. Speech, sir. I request Radhika madam to put that bouquet to. Yes, sir. I request our beloved sir, Sriram Rajagopal sir, Tatya sir, Honorable Member of Assembly, come on to the stage. Let's give him a big applause. So now I request Sri K. Balakrishna. Next, I would like to invite K. Srinivasulu Garu, PD. I request all of you to take your seats. Andaru kuda dayachesi mi G. Maheshwara Rao sir, APC, Samagra Siksha and Mandal Special Office sir. Next, I would like to invite Srimati, Assistant Director of Agriculture, Jagepet. Please come on to the stage. Girls, come here. वन्दे मा
सबुजराम सुफलाम नारायत सीतलाम लकितयामिनी पुल्लकुसुमिता द्रुमदल शोभि నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన ఈ భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామం, మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అడంగల్ 1B రిజిస్టర్ 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నంబర్లో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్డ్ చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు. గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం. నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ సంక్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలియదు. సో రెవెన్యూ సదస్సు ఎందుకు ఇది వచ్చిందంటే, సో మొన్న సార్ కూడా అలాగే మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్తూ ఉన్నారనమాట. గ్రామాల్లో ఈ భూ వివాదాలు పెరిగిపోయి భూమి వివాదాలు ఆగవు. దానివల్ల ఒక సామాజిక సమస్య ఏర్పడుతుంది. సో ఇది క్రైమ్ అయితేనేంటి ఏంటి మనశ్శాంతి లేకుండా చాలా వరకు ఇబ్బంది పడి యాజ్ ఎ సొసైటీ మనం సఫర్ అవుతూ ఉంటాం ఈ కేవలం భూ వివాదం వల్ల. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి నాంది పలకాలి, ఇది అంతే, దీన్ని క్లోజ్ చేయాలి. దానికి ప్రతి ఒక్కరూ స్వస్తి పలకాలని ప్రతి ఒక్కరూ అధికారి అంటే జిల్లా అధికారులు అలాగే స్టేట్ లెవెల్ నుంచి గ్రామానికి వెళ్ళి సో అక్కడే కూర్చొని, అందుకే ఇక్కడ చెప్పారు చూడండి సీఎం గారి మెసేజ్లో, భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కారం చేసేందుకు చేసేది మా ఉద్దేశం అనేది చెప్తున్నారు. ఇదే ప్రకారంగా ప్రతి గ్రామంలో పెట్టడానికి ఈ రోజు నుంచి వచ్చే ఒక నెల అంటే జనవరి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామాల్లో తహసీల్దారు, ఆర్ఐ, సర్వేయర్సు, ఆర్డీఓసు అలాగే అక్కడక్కడ నేను కూడా వస్తూ ఉంటాను. గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్న అదే గ్రామాల్లో ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గర పిటిషన్ తీసుకొని సో దీన్ని ప్రతి ఒక్కటిని క్షుణ్ణంగా పరిశీలించి సో ఎట్టి పరిస్థితి దాన్ని మళ్ళీ కంప్లీట్గా రిజాల్వ్ అయ్యేలాగా చూడండి అని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. సో ఈ దిశగా ఇప్పుడు
మన ఊర్లో కూడా చూసుకుంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక నాయకులు వచ్చి చెప్తూ ఉన్నారు. సో దాదాపుగా 16 అంశాలు వచ్చాయి. సో దీంట్లో ఒకటి ఎండోమెంట్ ల్యాండు అని పడిపోయింది, కానీ వాస్తవంగా అది కాదు. సో దీన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని సర్వే చేసి అదైతే ఎండోమెంట్కి టెంపుల్ కోసం ఒక పెద్ద ఆయన డొనేషన్ ఇచ్చారు కొంచెం ల్యాండ్, కానీ ఆ డొనేషన్ ఇచ్చే ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలి, మిగతా ల్యాండ్ని వదిలేయాలి. వీళ్ళు చక్కగా మొత్తం సర్వే నెంబర్ని టెంపుల్ ల్యాండ్ అని చూపించారు. పాపం ఆయన అన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది ఫార్మర్స్ సఫర్ అవుతున్నారంట. సో ఇప్పటివరకు దానికి పరిష్కారం రాలేదు. సో అందుకే ఇటువంటి లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఒక చిన్న ఎఫర్ట్తో అయిపోతాయి. ఈ కోఆర్డినేషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడరు. ఇటువంటివి ఇంకా చూసుకుంటే చాలా వరకు చిన్న ఎక్స్టెంట్ వేరియేషన్ అయితే ఏంటి, సో మ్యుటేషన్ జరగాలి, వేరే వాళ్ళ పేరు కనిపిస్తూ ఉంది, కానీ స్వభావంలో ఇంకొకరు ఉన్నారు, వేరే వాళ్ళు వచ్చి అడగడం కూడా కాదు, జస్ట్ కరెక్షన్ చేయాలి ఆన్లైన్. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. సో దాన్ని ఒక భూ వివాదాలుగా మార్చి ఇప్పుడు రిజాల్వ్ చేయకపోతే ఇది ఎట్లాగైనా మారచ్చు. మళ్ళీ ఒకరి మధ్య ఇంకొకరి మధ్య గొడవలు, సో ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పటికి ఇదంతా ఒక ఫుల్ స్టాప్ తీసుకురావాలి. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ, సో ఈ కార్యక్రమం తర్వాత గ్రామాలందరినీ భూ వివాదాలు లేని గ్రామాలుగా మనం డిక్లేర్ చేయాలనేది మా ఉద్దేశం. సో దీనికోసము గవర్నమెంట్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో ప్రతి మండలాల్లో ఎంఆర్ఓస్, మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఈరోజు మనకు 16 మండలాలకు వెళ్ళి ఒక్క గ్రామాల్లో పెడతారు. అలాగే ఈ మండలాల్లో సో ఈ తెక్కలిపాడులో కూడా పెట్టడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే సెక్రటరీ సార్ కూడా, నేను కూడా వస్తాను, చూస్తాను మీరు ఎలా కండక్ట్ చేస్తున్నారని వచ్చారు. కాబట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు తమరు చూశారు సార్, కౌంటర్ కూడా అరేంజ్ చేసి ప్రతి ఒక్కరు వచ్చి పెట్టారు సార్. దీంట్లో ఇప్పుడు నేను తహసీల్దార్ని ఒకసారి అడుగుతాను, బాబు నీ యాక్షన్ పాయింట్ ఏమున్నాయి దీంట్లో అని. ఈ 16 దాంట్లో ఒకటేమో సర్వే, ఈ ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది భూమి మీద ఉంది. దీనికి కూడా తహసీల్దార్ ఇప్పుడే చెప్పాడు, మండే నాటిన సర్వేకి వస్తారు మొత్తం టీము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండి, అలాగే ట్రస్ట్ అయితే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండి, ఇది మా భూమి, ఇది మనకు కాదని చూపిస్తే అక్కడే సర్వే చేసి మ్యాప్ చేసుకొని నాకు రికమెండ్ చేసి పంపిస్తారు. సో దీన్ని సార్ దృష్టిలో పెట్టేసి దాన్ని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాము. అలాగే సర్వే ఎక్స్టెంట్ వేరియేషన్ అని ఒక 2 వచ్చి ఉన్నాయి. సో ఇది కూడాను సర్వే ఎక్స్టెంట్ వేరియేషన్కి ఎప్పుడు రేపే సర్వే టీం భూమికి వెళ్తా ఉంది. అమ్మ మీరు ఏదైతే సర్వే ఎక్స్టెంట్ వేరియేషన్ పెట్టారు నెల్లూరి సత్యనారాయణ గారు, సో మీ భూమికి రేపు వస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారు. మీరు అక్కడ వచ్చి మీ సరిహద్దులు ఎక్కడో చూపిస్తే మీ సమక్షంలో సర్వే చేసి సో అక్కడ చూపించే పనిలో ఉంటారు. సో ఇట్లాగా ఇది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ ఆన్లైన్లో చేసామా, ఇది సపరేట్ రెవెన్యూ సదస్సులు అని సపరేట్గానే ఒక టైల్ ఉంది. దాంట్లో ఇప్పుడు పెట్టే ప్రతి ఒక్క అప్లికేషన్ను సీఎం గారి డాష్బోర్డ్లో కూడా కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ ఎందుకు అంటే ఇంత గట్టిగా వస్తారు చేయగలుగుతారని చెప్పగలుగుతున్నానంటే, చేయకపోతే సీఎం గారు వదలరు. ఓకే, అక్కడి నుంచి మానిటర్ చేసి ఎందుకు ఈ ఊర్లో 3 వచ్చాయి ఇంకా ఒక రిజల్వ్ అవ్వలేదని ఏ రోజు ఆ రోజు మెసేజ్ వస్తుంటాయి కలెక్టర్లకి. కాబట్టి ఇది కంపల్సరీగా రిజల్వ్ చేసే అధికారులు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా కొన్నిటికి ఏమవుతుందంటే ఎక్స్టెంట్ వేరియేషన్లో 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు తెలుసు, డాక్యుమెంట్ చూసి కొనుక్కుంటాము, డాక్యుమెంట్లో 2 ఎకరాలు ఉందంటే 2 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు మనం శాటిలైట్ బేసిస్ ఈ జియో కోఆర్డినేట్ చేసుకుని సర్వే చేసినప్పుడు పక్కపక్కన ఉన్న వాళ్ళకి ఒక్కరికి 1 సెంట్ తగ్గొచ్చు, ఇంకొకరికి ఇంకొక సెంట్ పెరగవచ్చు. కానీ మనం డాక్యుమెంట్లో ఏముంది, ఇనికి 2 ఉంది, ఇనికి 2 ఉంది, తరతరాలుగా అదే చూసుకుంటూ వస్తున్నాం. కానీ సైంటిఫిక్గా చేసినప్పుడు కొంత వేరియేషన్ వస్తుంది. అప్పుడు ఏముందంటే డైరెక్షన్స్ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఒకసారి చూపించండి, మీ సరిహద్దులు మీరు చూపించు, మీ సరిహద్దులు మీరు చూపించు, సరిహద్దు కరెక్ట్గా ఉంది కానీ పేపర్లో ఏదైతే తేడా రాసుకున్నాం అప్పటి నుంచి అది అలాగే వస్తూ ఉంది. ఇవి కూడా ఒక అమికబుల్గా రిజాల్వ్ చేయాలనేది. అంటే బాబు నువ్వు ఇన్ని రోజు ఏం రాసుకొచ్చావు కరెక్టే, కానీ ఇదిగో వాస్తవంగా ఇది సైంటిఫిక్గా చేసాం కాబట్టి ఇంకా ఎప్పుడు మారే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ చూపించి ఇటువంటి కూడా రిజాల్వ్ చేయడానికి అధికారులు ముందుకు రావాలి. ఇదే ఆదేశాలు మనకు పైనుంచి కూడా వచ్చి ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా కోర్టు కేసెస్. సో కొన్ని మంది తగాదాలు పడుతూ కోర్టుకి వెళ్ళి ఉంటారు. సో నాకు తెలిసి 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కోర్టులోనే ఉన్నాయి. అక్కడ తేలలేదు, ఇక్కడ తేలలేదు. వీళ్ళు జనరేషన్ గొడవ పడుతూనే ఉన్నారు. అక్కడ కూడా జడ్జిలు తరతరాలుగా చూస్తూనే ఉన్నారు, అడ్వకేట్ డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు, రిజాల్వ్ అవ్వలేదు. ఇటువంటి దానికి కూడా రెవెన్యూ సదస్సుల ద్వారా మీరు స్వస్తి పలకాలి. వీలైతే వాళ్ళని పిలిపించండి, పెద్దల సమక్షంలో కూర్చోపెట్టండి, అధికారుల సమక్షంలో కూర్చోపెట్టండి, చెప్పండి మీ ఇష్యూ ఏంటి. సో మీకు డివైడ్ చేయడం ఇష్యూనా, లేదా ఎక్స్టెంట్ వేరియేషన్ అయిందా ఏంటి, అటువంటిది కూడా వీలైతే వాళ్ళు ముందుకు వస్తే కంపల్సరీగా పెద్దల సమస్యలు కూర్చోబెట్టి ఈవెన్ కోర్టు కేసెస్లో ఉన్నది కూడా కావాలంటే ఇక్కడ రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా అధికారులు కృషి చేస్తారు. ఇదే డైరెక్షన్ మనకి కూడా పైనుంచి ఉంది అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో నేను ఫస్టే చెప్పినట్టు ఒక భూ వివాదం అంటే అది భూమి కోసమే సీమితం అవ్వదు, అది మైండ్కి ఎక్కుతుంది, మళ్ళీ మా ఇంటికి ఎక్కుతుంది, ఊరికి ఎక్కుతుంది, గుంపులు అవుతాయి, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకే ఇది కనుక మనము భూ వివాదాలకి స్వస్తి పలకగలిగితే
గ్రామం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, పీస్ ఉంటుంది, మంచి ఆలోచన వస్తాయి. అప్పుడు పిల్లలు చదువుకుంటారు, పెద్దలు బిజినెస్ చేసుకుంటారు, రైతులు కృషి చేసుకుంటారు. సో సమాజం బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం. సో దీనికోసం సో అధికార యంత్రాంగం నుంచి కృషి చేయండి, ఈ ప్రకారంగానే వెళ్ళండి అని క్లియర్ దిశానిర్దేశాలు ఉన్నాయి. దీనికి మీరు కూడా సహకరించి ఎక్కడైతే తగాదాలు ఉన్నాయో, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఈ గ్రామంలో పెద్ద ఇటువంటి డిస్ప్యూట్స్ ఎక్కువ లేదని పెద్దలు చెప్పారు. ఎక్సెప్ట్ ఈ 2-3 అయితే ఎండోమెంట్స్ వల్ల ఉన్నాయి తప్పితే మిగతావి లేదు. సో మిగతా ఉన్నా కూడా ఇక్కడ కాకపోయినా ఎమ్మెల్యే గారు వేరే గ్రామాల్లో కూడా ఎక్కడైనా ఉన్నా సో ఇది ఎస్ఓపి కూర్చోపెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ క్షేమశాలు ఒక్కసారి కాకపోతే 2 సార్లు సర్వే చేస్తారు వచ్చి చేసి. సో ఈ తగాదాలు, ఈ భూ వివాదాలు లేని గ్రామాలుగా మన గ్రామాలు తిద్దుకోవాలనేది ఈ రెవెన్యూ సదస్సు ఉద్దేశం. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదే కాకుండా ఈరోజు అయితే ఇక్కడ సర్టిఫికేట్స్ తీసుకుంటారు, 1B కావచ్చు, ఏదైనా మన ల్యాండ్ రికార్డ్స్ ఈ మీ సేవలు వీళ్ళు డబ్బులు పెట్టి తీసుకుంటాము. అది కూడా ఈ సదస్సులు జరిగే రోజున ఎవరైనా తీసుకుంటే ఇక్కడ దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇవ్వండి అని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగా ఎవరికైనా అవసరం ఉంటే ఇప్పుడే వెళ్ళి అక్కడ నమోదు చేసుకోండి. మీ సర్టిఫికేట్స్, భూమి సర్టిఫికేట్స్ కావచ్చు, 1B కావచ్చు, ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామానికి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఆలస్యం చేయకుండా, అంటే మీ దగ్గర నుంచి కూడా వినాలి, ఇంకా సార్ మాట కూడా వినాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచి కసుకు శ్రీనివాస్ గారు ఇక్కడ వచ్చేసిన తకిలపాడు ప్రజలకు, అదేవిధంగా వివిధ శాఖ అధికారులకు, పోలీస్ అధికారులకు, విలేకరులకు అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్దేశం మీ భూమి మీ హక్కు అంటే చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఎక్కడెక్కడ భూ యజమానులు ఇబ్బంది పడే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. అదేవిధంగా ప్రీ హోల్డ్ ల్యాండ్ అని చెప్పి ఎప్పుడో పేచీలు ఉన్నాయి, వాడు సొంతం చేసుకోవడం ప్రీ హోల్డ్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏ విధంగా కబ్జా చేయాలి, ఏ విధంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి రకరకాలుగా ఉంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కూడా మళ్ళీ దాన్ని రీసర్వే చేయమని చెప్పి, రెవెన్యూ చేయమని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఇందాక నేను జిల్లా కలెక్టర్ తిరుగుతున్నప్పుడు వచ్చిన విషయాలు ఎక్కువగా ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్లో 1 ఎకరం ఎండోమెంట్ ల్యాండ్, మిగిలిన 19 ఏకర్స్ కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటే ఎండోమెంట్ కూడా సర్వే నెంబర్ మాత్రం మెన్షన్ చేశారు. టోటల్ విస్తీర్ణం మొత్తం కూడా 22Aలో పెట్టారు. వాడికి ఉంది ఆ విస్తీర్ణం ఒకే ల్యాండ్ 1 ఎకరం 22A, కానీ మొత్తం కూడా 22లో పెట్టడం వల్ల మెన్షన్ దాన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అటువంటివి కూడా మరి ఇందా జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు శిశుడే గారు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా సీలింగ్ ల్యాండ్ ఉందని చెప్పని సీలింగ్ రిజిస్ట్రేషన్ జరిగింది. అది హైకోర్టు కూడా సీలింగ్ ల్యాండ్ కాదు, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పినప్పుడు కూడా అది ఇంకా పెండింగ్లో ఉంది చెప్పి అన్నారు. దీనికి కారణం సీలింగ్ ల్యాండ్ ఫైల్ ఏదైతే మన ఎంఆర్ఓ ఆఫీసులో లేదు, అదే జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా లేదు. మేము శిశుడే సార్ అడిగేది సీలింగ్ ల్యాండ్ ఫైల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మా కంబైన్డ్ జిల్లా ఉన్నప్పుడు బందర్లో మచిలీపట్నంలో ఆ ఫైల్ ఉంది. ఆ సీలింగ్ ల్యాండ్స్ కూడా ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ల్యాండ్స్ వాస్తవంగా ఏమున్నాయి లేవా, ఆ సీలింగ్ ల్యాండ్స్ కూడా ఈరోజు సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లేకుండా ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉండి దాంట్లో రికార్డ్స్ కూడా చేంజ్ చేశారు. అందువల్ల సీలింగ్ ల్యాండ్స్ కూడా పూర్తిగా సర్వే చేయాలి. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఇనామ్ ల్యాండ్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఇనామ్ అబాలిష్ యాక్ట్ వచ్చిన తర్వాత 1956లో ఇనామ్ అబాలిష్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వటం 1956 నుంచి 2014 వరకు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆ తర్వాత ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో గవర్నమెంట్ ఒక అసెంబ్లీ బిల్ పాస్ చేసింది, ఇనామ్ ల్యాండ్ని సవరిస్తూ ఇనామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఇనామ్ సర్వీస్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ విషయాన్ని గత ప్రభుత్వం కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ విషయాన్ని అసెంబ్లీ ప్రస్తావించినప్పుడు ఇనామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరిగే విధంగా గవర్నమెంట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిసింది. ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సింది. ఆ రోజు ప్రభుత్వం రాకపోవటం, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అసెంబ్లీ బిల్లు పెట్టకపోవటం, దానికి ఆర్డినెన్స్ టైం బాండ్ 6 months లోపు ఆర్డినెన్స్ బిల్ చేయకపోవడం వల్ల ఆర్డినెన్స్ రద్దయినాయి. మరలా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు దృష్టి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాక వారిని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మీరు కాబట్టి రెవెన్యూ అండ్ ఎండోమెంట్ పూర్తిగా అదంతా లా కూడా న్యాయశాఖ కూడా దీని మీద మొత్తం కూడా స్టడీ చేసి ఒక కమిటీ కూడా వేశారు. అటు ఇనామ్ ల్యాండ్స్ కూడా మీరు త్వరలో ఇనామ్ ల్యాండ్ భూమి యజమానులకు కూడా విముక్తి కలిగించాలని కోరుతా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది భూమి ఉంది కొలత తక్కువ ఉందని చెప్పన్నారు, దాన్ని కూడా కలెక్టర్ గారు చెప్పేసారు. కలెక్టర్ గారు చెప్పింది వాటి రికార్డ్స్ ప్రకారం టోటల్గా విస్తీర్ణం మెజర్ చేసి
దాంట్లో నిజంగా ల్యాండ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఆ రికార్డ్స్ సెట్ చేస్తారు. రికార్డ్స్ లేకుండా లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్న విస్తీర్ణం 2 ఎకరాలు అయితే 2.5 ఎకరాలు రిజిస్ట్రేట్ చేస్తారు. అలా లింక్ డాక్యుమెంట్ క్రియేట్ పోతూ ఉంటాయి. అది డాక్యుమెంట్ ముఖ్యంగా రెవెన్యూ రికార్డులో టోటల్ విస్తీర్ణం ఎంత ఉందో తప్ప మరి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేది కలవదు. అదేవిధంగా ఇందాక చెప్పారు హైకోర్టులో ఉన్నా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని చెప్పాను. హైకోర్టులో బోత్ పార్టీస్ రెవెన్యూ అధికారులు దొరికిస్తే సరి చేయొచ్చు, కానీ ఒక పార్టీ నిజంగా నాకు న్యాయం జరిగింది రికార్డ్స్ ప్రకారం వాస్తవంగా అతంది, కానీ వేరే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోతారు. బోత్ పార్టీస్ మీ జిల్లా కలెక్టర్ దగ్గరికి రావాలా, రెవెన్యూ సదస్సు రావాలా? ఒక పార్టీ వచ్చి ఫ్యాక్ట్ చెప్తే దాన్ని మీరు దాని సొల్యూషన్ సాల్వ్ చేయడానికి లేదనే విషయం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చాలా చోట్ల ఒక భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు, వాడు కోర్టుకి వెళ్ళిపోతారు. హైకోర్టులో దశాబ్దాలుగా పెండింగ్ ఉండిపోతుంది. అటువంటివి కూడా తీయండి. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల కబ్జా జరగడం కానీ చాలా చోట్ల ఘర్షణలు జరగడానికి కారణం వాల్యుబుల్ భూములు ఎవరో ఒక రికార్డ్ ట్యాంపరింగ్ చేయటం. అటువంటివి కూడా రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఘర్షణలు కూడా జరగవు. కోర్టులో పెండింగ్ లేకుండా ఈ విధంగా రెవెన్యూ పూర్తిగా పరిశీలించి అటువంటివి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సభకు కోరుతా ఉన్నాం. గౌరవనీయులైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారికి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, వచ్చిన కలెక్టర్ గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సులు ఒకప్పుడు ప్రతి సంవత్సరం జరిగేవి. ప్రతి సంవత్సరం రెవెన్యూ సిబ్బంది గ్రామంలోకి పోయి సమస్యలు తెలుసుకుని భూ వివాదాలు పరిష్కరించుకోవటానికి, రెవెన్యూ రికార్డ్స్ శుద్ధి చేయటానికి, అప్డేట్ చేయటానికి చేసేవాళ్ళు. నాకు గుర్తు ఉన్నట్టు ఏంటంటే 2017లో మాత్రం లాస్ట్ రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటి నుంచి మనం పెడదామని అనుకుంటా వచ్చారు. కొన్ని కారణాల వలన మేము ప్లాన్ చేసాం, 2 సార్లు ప్లాన్ చేసాం, కానీ కొన్ని కారణాల వలన ఈ మధ్యన పెద్ద వరద వచ్చింది. మీ అందరికీ తెలుసు. మొత్తం విజయవాడ సిటీ జల్ నిమగ్నం అయిపోయింది. కాబట్టి ఇది ఒక పెండింగ్ పడిపోయింది. కానీ ఏదేమైనా కూడా ఏదో ఒక విధంగా చేయాల్సిందని తప్పున ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, దీన్ని బట్టి మనం ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తంలో 33 రోజులు డైలీ ఒక గ్రామం, ప్రతి మండలంలో 1 కానీ 2 గ్రామాలు తీసుకుని ఆ టీమ్స్ వెళ్ళి సమస్యలు తెలుసుకుంటారు, పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు. భూమి అనేది అన్నిటికంటే ముఖ్యమైన వనరులు అని మనకి తెలుసు. ఎందుకంటే భూమి లేకుండా అసలు బతకడం కష్టం. ఈరోజు కూడా 60% మంది భూమి మీద డైరెక్ట్గా సాగు, లేకపోతే అది మనకి సాగు చేసి దాని మీద బతుకుతున్నారు. కానీ మిగతా 40% మంది కూడా ఏదో ఒక విధంగా భూమితో అయితే కనెక్ట్ అయి ఉన్నారు. ఫ్యాక్టరీ పెట్టాలన్నా భూమి కావాలి, బిజినెస్ పెట్టాలన్నా భూమి కావాలి, ఇల్లు కట్టుకున్న భూమి కావాలి, రోడ్ మీద ప్రయాణం చేసినా దానికోసం భూమి కావాలి, కాలువలకి భూమి కావాలి. కాబట్టి భూమి లేకుండా అయితే మనం లైఫ్ని మనం కన్సీవ్ చేయలేం. అంత ఇంపార్టెంట్ అది ఉంటే పోయే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వలన చాలా సమస్యలు ఎదుర్కొ వస్తున్నాయి. పీజీఆర్ఎస్ అంటే మన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో 40% భూ సమస్యలే వస్తున్నాయి. కబ్జాలు, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు కేసులు, మ్యూటేషన్ రిక్వెస్ట్లు, పట్టాదారు పాస్బుక్ కొత్త పట్టాదారు పాస్బుక్లు డిమాండ్, ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేసినా నేను వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాను అందరికీ అంటే, ఇది ఉన్న పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ అది రిడ్రెస్ అయిపోయినవి కూడా తీసుకెళ్ళి గ్రామ ప్రజలు ఎదురుగా పెట్టి వాళ్ళు అభిప్రాయాలు సేకరించుకోవాలి. అంటే ఇది ఒక సోషల్ ఆడిట్ లాగా
కార్యక్రమంని మేము మార్చడం జరిగింది. పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ సోషల్ ఆడిట్ సిస్టమ్. ఇప్పుడు మాత్రం ఇక్కడ పరిష్కరించబడింది అని రాసి ఉన్నా అది ఎవరైతే పెట్టారో లేదు సార్ నా పరిష్కారం కాలేదంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయాలి, మళ్ళీ దాన్ని పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎందుకు అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్ళాలి? ప్రజలు ఎలాగా ఇప్పుడు అన్ని మీ సేవా సెంటర్లు ఉన్నాయి, వాళ్ళు ఆన్లైన్ పెట్టవచ్చు, ఏమైనా కాల్ సెంటర్ ఉంది. కానీ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంది ఏంటంటే ప్రజలు ప్రభుత్వం దగ్గర రాకూడదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలి. అది నినాదం. ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ఈ 33 రోజులు మొత్తం సిబ్బంది, మొత్తం రెవెన్యూ సిబ్బంది అది తిరుగుతూనే ఉంటుంది, గ్రామాలు సందర్శిస్తూనే ఉంటుంది, సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు ఇమీడియట్గా పరిష్కరించబడకపోవచ్చు, అంటే దాని టైం పడవచ్చు, లేదా కోర్టు కేసులు ఉండవచ్చు, రీసర్వే అవసరం పడవచ్చు. అట్లాంటిది 33 రోజుల తర్వాత ఆఫీస్లో ఒక ప్రణాళిక ప్రకారం అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమం చాలా మంచి ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి. అయితే వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సిబ్బందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరికీ వచ్చే జీతాలు ప్రజలు కట్టే పన్నుల దగ్గర నుంచి వస్తున్నాయి. అది మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటే ప్రజల్ని మనకి ఒక వాళ్ళకి సర్వీస్ కోసమే మన జీతాలు వస్తున్నాయని ఏ రోజైతే మనం తెలుసుకుంటామో ఆ రోజు ప్రజలు మన దగ్గరికి వస్తే, మనం ప్రజల దగ్గరికి పోతే మనం చిరాకు పడే పరిస్థితుల్లో మనం ఉండము. ఈరోజు కొంతమంది అధికారులు ఖాళీ ఉన్నా లేకపోయినా, మీటింగ్ ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళని వెయిట్ చేపిస్తూ ఉంటారు, కలవరు, అటు బిజీ ఉన్నాను అని చెప్తారు. నేను అందరికీ చెప్తే ఏంటంటే మనం ఉన్నదే ప్రజల కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత మనం అన్ని పనులు పక్కన పెట్టి ముందు వాళ్ళతో మాట్లాడాలి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను చెప్పలేను, కానీ ఒక నమ్మకం, ప్రభుత్వం ఉంది, మేము వెళ్ళాం, ఎంఆర్ గారు ఉన్నారు, మా మాట విన్నారు, చేస్తామన్నారు, ప్రయత్నం చేశారు, శక్తి సామర్థ్యం పరంగా ప్రయత్నం చేశారు, పరిష్కారం అయింది. ప్రజలకి మన మీద గౌరవం పెరుగుతుంది అలా మనం ఉంటే. లేకపోతే రాను రాను ఆ గౌరవం తగ్గిపోతుంది. సో కొన్ని సమస్యలు 17 దాకా వచ్చినాయి. ఎండోమెంట్ ఇష్యూ అయితే ఒకటి ఉంది, అది మాత్రం 100% సాల్వ్ చేసి తీరుతాం. తర్వాత ఈ రీసర్వేలో కొన్ని వచ్చినాయి, మ్యూటేషన్ రిక్వెస్ట్ వచ్చింది, రీసర్వేలో ఎక్స్టెంట్ తగ్గిపోయింది అని 4-5 చోట కంప్లైంట్స్ వచ్చినాయి. ఒక్కరు కూడా నాకు పెరిగిందని చెప్పేవాళ్ళు లేరే. అంటే ఓవరాల్గా 100 ఎకరాలే ఉంటాయి అంటే 99 ఎకరాలు ఒక చోట అయితే ఒక ఆయనకి 101 ఎకరా అయితే వచ్చి ఉంటుంది కదా. అది నేను అనేది ఏంటంటే ప్రతిదానికి కేవలం కోర్టు వలన లేకపోతే ఒక ఆర్డర్ వలన, జడ్జ్మెంట్ వలన పరిష్కారం కాదు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, పెద్దలు కూర్చోండి, పెద్దల సమక్షంలో మాట్లాడండి. 2 సెంట్లు నాకు ఎక్కువ వచ్చింది, 2 సెంట్లు ఆయనకి తక్కువ వచ్చింది, సరిదిద్దుకుందాం. అలా చేస్తే లేని ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే గట్టు అక్కడే ఉంది, గట్టి ఏం మారలేదుగా. మీరు చేసే సాగు, మీకు వచ్చే ఆదాయం ఎంత భూమి మీద వస్తుందో అంతే ఇప్పుడు కూడా వస్తుంది. మరి మారింది ఏంటి? లెక్కలు మారిపోయాయి. ఎందుకు మారిపోయినాయి? అప్పుడు చైన్ లింక్ సిస్టమ్ ద్వారా సర్వే చేసేవాళ్ళు. అప్పుడు కొన్ని అంటే అంత ప్రిసిజన్, కరెక్ట్గా 0% ఎర్రర్ ఫ్రీ సర్వే అప్పుడు లేదు. ఈరోజు కొత్త పద్ధతులు వచ్చినాయి.
జియో రెఫరెన్సింగ్ వచ్చినాయి. జియో ఫెన్సింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇది ఎక్కడ ఉంది మన మొత్తం గ్లోబ్ మీద, దానికి అక్షాంశ ఎంత, దేశాంతర ఎంత, ఎగ్జాక్ట్గా మనం డిగ్రీ, మినిట్, సెకండ్ దాకా చెప్పొచ్చు. అందుకే అవి వచ్చింది. గట్టు మారలా. మరి వచ్చే బాధ ఏంటి? పక్క వాడి దగ్గర ఒక 2 సెంట్ ఎక్కువ కావచ్చు, మీ దగ్గర తక్కువ కావచ్చు. మీరు ఇద్దరు ఒప్పుకుంటే దాన్ని సరిచేసే మార్గం అయితే ఉంది. నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు గ్రామాల్లో బయట వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, ఒక పర్సన్ వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో ఆయన ఎవరో తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు ఇచ్చి పడుకొని ఒక గెస్ట్ని ఒక దేవుడిలా చూసే పద్ధతి ఉండేది ఈ మన దేశంలో, మన రాష్ట్రంలో. ఈరోజు మన కొబ్బరి నీళ్ళు కూడా అమ్ముతున్నాం, కొంటున్నాం. అసలు ఒకప్పుడు ఇది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. మన మజ్జిగ అయితే ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. నేను అనేది ఏమిటంటే, మనం మరీ ఎక్కువ మన సొంత అవసరాల కోసమే ఆలోచించుకుంటూ బతకడం, మనం ఒక సమాజంలో ఒక మెంబర్ లాగా బతకడంతో చాలా డిఫరెంట్. కాబట్టి మీ అందరికీ నా తరఫున ఇది ఒక విజ్ఞప్తి నేను చేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మీ అందరి గ్రామస్తులతో కలుసుకోవడం అని నాకు అవకాశం వచ్చింది. దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఫ్రీ సర్వీస్లో భాగంగా ఆయనకి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో డైలీ ఒక విలేజ్ కానీ 2 విలేజెస్ ఈ మండల్ లెవెల్ టీమ్స్, మండల్ నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వెళ్ళిపోయి గ్రామ సభలు కండక్ట్ చేస్తారు. అన్ని సమస్యలు, పాత సమస్యలు ఏదైతే పీజీఆర్ఎస్లో రిజిస్టర్ అయినాయి వాటి అన్నిటినీ మళ్ళీ ప్రజల ముందుకి పెట్టి ఒక సోషల్ ఆడిట్ లాగా, ఈ సమస్యలు ఉన్నాయి, మేము మా లెక్క ప్రకారం పరిష్కారం అయిందా లేదా అని అడుగుతాం. ప్లస్ కొత్త అర్జీలు తీసుకొస్తాం. పీజీఆర్ఎస్లో సెపరేట్ ఒక మాడ్యూల్ పెట్టాం. డైలీ దాన్ని డాష్బోర్డ్ చూసుకొని గౌరవనీయులైన మా మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, తర్వాత గౌరవనీయుల చీఫ్ మినిస్టర్ గారు డైలీ దాన్ని మానిటర్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. కలెక్టర్లు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఆ మొత్తం రెవెన్యూ సిబ్బంది ఈరోజు నుంచి 33 రోజులు దాకా ఫీల్డ్లో ఉంటుంది, తిరుగుతుంది. సమస్యలు అన్నీ పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. 8 జనవరి దాకా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. సండే పబ్లిక్ హాలిడే రోజులు మాత్రం ఉండదు. థ్యాంక్ యూ. చట్టం తీసుకురావడమే, చట్టం తీసుకురావాల వద్ద ఆ నిర్ణయం మేము గౌరవనీయుల చీఫ్ మినిస్టర్ గారు ఎదురుగా వెళ్తాం. సమస్య ఇది చెప్తాం. ఇది చాలా పాత సమస్య. ఒరిజినల్ చట్టంలో లేనిది కొత్త చట్టం ఈ సంబోధనలో అమెండ్మెంట్లో రావడం బట్టి మొత్తం కాంప్లికేట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆ చట్టం సవరణం
చేస్తేనే తప్ప ఆ ప్రాబ్లం పోదు. దానికి మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది. సో 16 మండలాల్లోనూ, సో అలాగే ఈవెన్ అర్బన్ మండలాలు కూడా సో ఈ రెవెన్యూ సదస్సు తహసీల్దార్ స్వతహా ఒక విలేజ్కి వెళ్ళి ఈరోజు రెవెన్యూ సదస్సు జరిపించడం జరుగుతూ ఉంది. ఇది వచ్చే ఒక నెల వరకు, అంటే జనవరి 8వ తారీఖు వరకు నడుస్తుంది. టోటల్ 322 అయితే గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామాలని కవర్ చేసుకుంటూ ఆ గ్రామంలో ఉన్న భూ వివాదాలు అయితే ఉన్నాయో, రెవెన్యూ రిలేటెడ్ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అక్కడనే సో టైం డిసైడ్ చేసుకుంటూ సర్వేకి టీం పంపించి సో వాళ్ళ ముందరే సమక్షంలో సర్వే చేసి దీన్ని కంప్లీట్గా ఈ భూ వివాదాలకి స్వస్తి పలకాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశము. దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో కూడా ఇది కంప్లీట్ 1 మంత్ క్యాంపెయిన్ లాగా టేకప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ జగపేట కాన్స్టిట్యూన్సీలో టెక్కలిపాడు గ్రామానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 16 పిటిషన్స్ వచ్చి ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఒకటి మ్యూటేషన్ను, సో ఇంకొక 2 ఇది ఎక్స్టెంట్ వేరియేషన్ వస్తే, ఇంకొకటేమో వాళ్ళ భూమి ఎండోమెంట్లో ఉందని పడింది, టెంపుల్ భూమిని. సో అది చూస్తే ఇది ప్రాపర్గా కోఆర్డినేషన్ చేసుకొని చేసే పని ఉంటుంది. సో ఇటువంటి సమస్యల వల్ల రైతులు ఎంత బాధపడుతున్నారు, సో వాళ్ళకి ఎంత మనశ్శాంతి లేకుండా పోతా ఉంది అనేది గ్రహించి గవర్నమెంట్ ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం పెట్టింది. సో ఈ కార్యక్రమం ద్వారా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా, ఈవెన్ కోర్టు కేసు ఉన్నా కూడా ఒక అమికబుల్గా వాళ్ళని కూర్చోపెట్టి కావాలంటే సర్వే చేయించి వాళ్ళందరితో డిస్కస్ చేయించి సో రిజాల్వ్ చేయండి అనే ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగా వచ్చే 30-35 రోజులు సో ఈ రెవెన్యూ సదస్సును మన జిల్లాలో జరపడం జరుగుతుంది. ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సో సమస్యలు ఎంత ఓల్డ్ సమస్యలైనా తగాదాలు ఎంత ఉన్నా కూడా ఒకసారి రండి, వచ్చి కూర్చోండి, మీరు చర్చించండి. సో ఏమి మీ ముందరే కావాలంటే వచ్చి సైంటిఫిక్గా సర్వే చేసి చూపిస్తారు. సో ఒకసారి డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, వాస్తవంగా యాక్చువల్లీ ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ పరిష్కరించడానికి మనశ్శాంతిగా ఉండడానికి ఇది ఒక అవకాశం అనేది మాత్రం భావిస్తున్నాను. కాబట్టి ప్రజలు ఓపెన్ హార్ట్తో ముందుకు రావాలి, ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి. సో దీన్ని మానిటర్ చేయడానికి సీఎం గారి ఆదేశాలతో పీజీఆర్ఎస్లో అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో ఒక ప్రత్యేక విండోని ఇచ్చి ఉన్నారు. దాన్ని ప్రతిరోజు వచ్చే ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యల్ని ఆ సీఎంఓ నుంచి కూడా దాన్ని మానిటర్ చేస్తూ టైం లైన్లో దాన్ని సర్వే చేసి రిజాల్వ్ చేస్తున్నారు లేదా అనేది కూడా మానిటర్ జరుగుతుంది. కాబట్టి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా గ్రామస్థాయి అధికారులు కూడా దీని పని మీద ఉంటారు వచ్చే ఒక నెల. అలాగే ఈరోజు ఈ టెక్కలి గ్రామాలకి CCLA రెవెన్యూ సెక్రటరీ సార్ సిసోడే సార్ కూడా వచ్చున్నారు. సార్ ఆదేశాలు కూడా ఇచ్చున్నారు ఇప్పుడే ఎప్పటికప్పుడు ఇవన్నీ రిజాల్వ్ చేయాలని. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ సదస్సుని సక్సెస్ఫుల్గా నడిపించి సో భూ వివాదాలు లేని గ్రామాలని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అడుగేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Ardi.